అభివృద్ధి సాధ్యమవుతుందంటూ మేమెంతో మాకంతా రావాలి, బీసీలకు సంబంధించిన వార్త, బీసీ కులగణన జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది, దేశవ్యాప్తంగా కూడా మేము చేస్తాం, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ప్రస్తుత నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే, కులగణన చేస్తే బీసీలకు రావాల్సిన వాటా వస్తుంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులు పేర్కొనడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి గ్రామంలో కానీ బీసీలు అత్యధిక మంది ఉన్నారు కాబట్టి బీసీల కులగణన జరగాలి, జరిగి తీరాలి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు బీసీ కులగణన ఒక కొలిక్కి వచ్చి బీసీ కులగణన వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా దక్కేలా చేసిన అనంతరమే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని స్థాయిలో నిలుస్తుంది. అది చేయకుండా గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించి బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన క్రమంలోనే కేసీఆర్ పార్టీని ఈరోజు తెలంగాణ సమాజం బొంద పెట్టింది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి వెళ్లకుండా ఖచ్చితంగా కులగణన చేస్తున్నారు కాబట్టి కులగణన అయిపోయిన తర్వాత బీసీలకు రావాల్సిన దక్కాల్సిన వాటా దక్కిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన అనంతరమే ఎన్నికలకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు జరుగుతుంది. అలా చేయకుండా కేసీఆర్ దారిలో వెళ్తే ఖచ్చితంగా కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్లే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం బీసీలు. దీన్ని ఒకసారి గమనిస్తే రాజ్యాధికారంతోనే అభివృద్ధి, మేమెంతో మాకంత కావాలి, రాజకీయ ప్రాధాన్యం లేకుంటే ఏమీ జరగదు, బీసీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి, బీసీ డెడికేటెడ్ కమిషన్ కు వెల్లువెత్తిన వినతులు, మహబూబ్ నగర్ కలెక్టరేట్ బీసీ రిజర్వేషన్ల గుర్తింపుపై బహిరంగ విచారణ, రాజ్యాధికారంతోనే ఏ వర్గమైన అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుత తరుణంలో రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయని బీసీ కుల సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సోమవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్ లోని వీసీ హాల్లో రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే నాయకులు ప్రతినిధులు తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. కమిషన్ కార్యదర్శి సైదులు, కలెక్టర్ విజయేంద్రతో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. వారు చెప్పిన అభిప్రాయాలను వినడంతో పాటు వినతి పత్రాలు స్వీకరించారు. సంఘాల వారీగా ప్రత్యేకంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు చాలా ఉన్నాయని, వాటికి కూడా రిజర్వేషన్ల ద్వారా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మొత్తం 65 సంఘాల నాయకులు కమిషన్ కలిసి వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఏమన్నారు ఈ మీటింగ్ లో ఒక్కసారి మనం గమనిస్తే, యాదవులకు పొలిటికల్ పవర్ ఉండాలని, అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని యాదవ్ సంఘం అధ్యక్షుడు కాశన్న విన్నవించారు. రోస్టర్ పద్ధతిలో ఉన్న రిజర్వేషన్ ఎస్టీ ఎరుకలకు తీసివేశారని, గ్రామాల వారీగా రోస్టర్ తీసుకురావాలని ఎరుకల సంఘం నాయకులు బాలయ్య కోరారు. 50 కులాలకు ఇంకా రాజకీయ ప్రాధాన్యత రాలేదని సగర సంఘం అధ్యక్షుడు ప్రణయ్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచాలని విన్నవించారు. పద్మశాలిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సంఘం నాయకుడు సారంగి వినయ్ కుమార్ పేర్కొన్నారు. సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మోసిన్ ఖాన్ పేర్కొన్నారు. కులగణన ఆధారంగానే ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. జిల్లాలో అత్యధికంగా బీసీలు ఉన్నారని, రేపు కులగణన జరిగిన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలంటూ శ్రీనివాస్ సాగర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రాష్ట్రంలో 12,760 గ్రామాలకు గాను 8,000కు పైగా గ్రామాల్లో ముదిరాజుల జనాభా అధికంగా ఉంది. 100% ముదిరాజులు ఉన్న గ్రామాలు 100లో ఉన్న రాజకీయ ప్రాధాన్యత లేదు. స్థానిక సంస్థల్లో ముదిరాజుల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటూ కృష్ణా ముదిరాజ్ తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం చేయాలి. 90% ఉన్న పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు న్యాయం చేయాలి. వారు ఎదుర్కొంటున్న విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు తదితర
సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలందరికీ కేజీ టు పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందించాలి. భూమి లేని ప్రజలందరికీ ఎకరం వ్యవసాయ సాగు భూమి 200 గజాల స్థలంలో 4 గదులతో కూడిన ఇల్లు నిర్మించి ఇవ్వాలంటూ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ డిమాండ్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి కరెక్ట్. ఇక జీవో 29 రద్దు చేయాలి. బీసీలు కులగణంలో ఎక్కడా పక్షపాతం లేకుండా నిర్వహించడంతో పాటు జీవో 29 వెంటనే రద్దు చేయాలి. స్థానిక సంస్థల్లో 50% పైన బీసీలకు రిజర్వేషన్లు. బీసీల జనాభా అనుగుణంగా వార్షిక బడ్జెట్లో 65% నిధులు కేటాయించాలి. 3% ఉన్న ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వడం వల్ల బీసీ విద్యార్థులు మంచి మార్కులు వచ్చిన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీనికి సరైన న్యాయం చేయాలంటూ ప్రభాకర్ బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి కోరారు. రిజర్వేషన్లు కల్పించాలి. సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో 129కు పైగా బీసీ తరగతులు ఉండగా ఇప్పటికీ అత్యధిక శాతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. సంచార జాతులు, ఎంబీసీ కులాలలో సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం విపరీతంగా ఉంది. వీరిపై దాడులు, దౌర్జన్యాలు, కుల వివక్ష, మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. 11 బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలంటూ మోహన్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ముస్లింలకు న్యాయం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15% ఉన్న వెనుకబడిన ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి. ముస్లింలలో 50% వెనుకబడిన కులాలు ఉండగా వీటిలో 30 దాకా సంచార తెగలు ఉన్నాయి. వీరిని ఎస్టీలుగా, మిగిలిన 20 కులాలను బీసీలుగా గుర్తించి వెనుకబడిన ముస్లింలకు 15% రిజర్వేషన్లు పెంచాలి. షేక్ ఫారిక్ హుసేన్ ఆల్ మేవా రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. రజకులకు అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల జనాభా ఉన్న రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని, ఇంకా తమను అంటరాని వాళ్ళుగానే సమాజం చూస్తుందని, తమ జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలంటూ పురుషోత్తం రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశాడు. అయితే ఈ రిజర్వేషన్లు రావాలంటే ఇప్పుడు ఎవరైతే బీసీ నాయకులుగా, ఎవరైతే చైర్మన్లుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళు నియోజకవర్గాల్లో, పార్లమెంట్ పరిధిలో, గ్రామాల్లో, మండలాల్లో, తండాల పరిధిలో ఎవరైతే అంటే తండాల్లో కూడా కొంతమంది బీసీ జనాభా అక్కడక్కడ ఉంటారు గ్రామీణ ప్రాంతాలకు బట్టి, వాళ్ళందరినీ కూడా సమీకరించి బీసీ కులగణనకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఏవైతే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరైతే ఈ బీసీ కులాల్లో పుట్టి పెరిగి ఈ బీసీ కుల జనాభా ఉన్నందుకే పదవులు అనుభవించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్న, ప్రతిపక్ష బీజేపీలో ఉన్న, మరో ప్రతిపక్షం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, లేదంటే కమ్యూనిస్టు పార్టీలో ఉన్న పార్టీలను చూడకుండా బీసీ కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే అవగాహన కార్యక్రమాలకు రావాలి. కానీ ఈ బీసీ కులాల్లో పుట్టినటువంటి నాయకులు, ఈ బీసీ కులాల్లో పుట్టినందుకే పదవులు పొందిన రాజకీయ నాయకులు మాత్రం అలా కాకుండా మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పి అధికార పార్టీలో ఉండి చర్చా కార్యక్రమంలో పాల్గొంటే మా పదవులు ఊసిపోతాయని భయపడడం జరుగుతుంది. కానీ సిగ్గులేని కొంతమంది నాయకులారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఖరాఖండిగా చెప్తున్నాను. ఎందుకంటే 2023 ఎన్నికల కంటే ముందు పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, లేదంటే మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు విసురుకోవడం జరిగింది, తొడగొట్టుకోవడం జరిగింది, రే బామ్మార్దని సవాల్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఏమైంది? మొన్న మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాల పెళ్ళైతే రేవంత్ రెడ్డి పోయిండు, ఆడ కార్యక్రమాలు చేసిండు. అదే ఒక రెడ్డి వర్గానికి సంబంధించి కుల సమావేశం జరిగితే, ఒక దొరలకు సంబంధించిన కుల సమావేశం జరిగితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కలిసిపోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఇప్పుడు రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ బీజేపీకి అనుసంధానంగా మారిన క్రమంలో వర్గీకరణ చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన క్రమంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కూడా ఈ సభా కార్యక్రమాల్లో కానీ మాల సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా ఆయన ప్రముఖంగా పాల్గొనడం జరుగుతుంది. అధికార పార్టీలో ఉండి, ఆయన కొడుకు ఎంపీగా ఉండి, ఈయన ఎమ్మెల్యేగా ఉండి, ఆయన కుల సంఘానికి సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించిన దర్జాగా వెళ్ళడం జరుగుతుంది. కానీ బీసీ నాయకులు మాత్రం సమావేశాలకు రారు, రౌండ్ టేబుల్ సమావేశాలకు రారు, బీసీలు అనే మాట ఎత్తరు. మరి మీకు రిజర్వేషన్ ఎట్లొస్తాయి నాయన?
మీకు రిజర్వేషన్లు ఇప్పుడు వచ్చినాయనుకో, స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్లు ఇప్పుడు 52% వచ్చినా 42% వచ్చినా మీకు రిజర్వేషన్లు ఇప్పుడు పెరిగితే ఈ రిజర్వేషన్లని పొందేది మీరేరా దళితులారా, మీరే ఫస్ట్ పొందేది. ఎందుకంటే ఒక ఓటర్గా ఉన్నాడు నాయకుడిగా ఎదగాలంటే వానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. ఆల్రెడీ మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు పెరిగితే రిజర్వేషన్లు పెరిగితే స్థానిక సంస్థల్లో భాగంగా ప్రస్తుత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక జెడ్పీటీసీనో, ఒక ఎంపీటీసీనో, ఒక సర్పంచ్ గానో, మున్సిపాలిటీ చైర్మన్ గానో, కౌన్సిలర్ గానో, వార్డు మెంబర్లో మీకు అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజల అవగాహన కార్యక్రమంలో భాగంగా మన రిజర్వేషన్ మనం దక్కించుకునే క్రమంలో 52% రిజర్వేషన్లు దక్కేలా కార్యక్రమాలు రూపొందించే క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. కాబట్టి ఆ అడుగును సద్వినియోగం చేసుకుంటూ బీసీ జనాభా అందరినీ కూడా చైతన్యవంతులను చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కానీ చర్చా గోష్ఠుల్లో కానీ ఖచ్చితంగా బీసీ నాయకులు పాల్గొనాలి. అలా మీరు పాల్గొనకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని నాయకులు ఉన్నారో, తెలంగాణ ఉద్యమంలో కలిసిన నాయకులు ఉన్నారో, నాడు ఈ తెలంగాణ సమాజం వాళ్ళందరినీ కూడా ద్రోహులుగా చూసిందో, సీమాంధ్రులకు తొత్తులుగా చూసిందో, అదే విధంగా 2028-29 ఎలక్షన్ సమయం నాటికి బీసీ సంఘాలకు సంబంధించి, బీసీ ఉద్యమానికి సంబంధించి ఎవరైతే బీసీలు ఈ రాజకీయ వ్యభిచారులుగా భావించడం జరుగుతుందో, ఆయా పార్టీలకు తొత్తులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీ వ్యతిరేక శక్తులుగా, బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే వ్యక్తులుగా, బీసీ ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ఇక్కడ బీసీలకు సంబంధించి ఎక్కడ చర్చాగోష్ఠి నిర్వహించినా, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినా ఖచ్చితంగా అది మీ బాధ్యత, మీరు వెళ్ళాల్సిందే, అది ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే.